హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్తో ఒక స్వీట్ చేసుకుందాం అండి. చాలా బాగుంటుంది, పాలతో చేసినట్టే వస్తుంది. ముందుగా అందరికి హ్యాపీ రక్షాబంధన్ అండి. ఈ రక్షాబంధన్కి ఎవరైనా రాఖీ కట్టే వాళ్ళు ఈ స్వీట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. పాలతో చేసింది కదా, ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఆ పన్నీర్ని ఇట్లా చుంచుతూ ఉంటే చిన్నగా అవుతూ ఉంటాయి. చిన్నగా మంచిగా అన్నీ ప్రెస్ చేసి ఇట్లా మెల్లగా చిన్నగా చేసుకోవాలి. మరి మిక్సీ పట్టకండి, మిక్సీ పడతాం అది పేస్ట్ లెక్క అయిపోద్ది. ఒక గిన్నెలో కొంచెం పాలు పోసుకోండి, కొద్దిగా చిక్కటి పాలు, వాటర్ కూడా కలపని పాలు పోసుకోండి. ఆ క్లిప్ కొంచెం మిస్ అయింది. అవి పాలు పోసినాక ఈ పన్నీర్ మనం ఏదైతే చిన్నగా చేసుకున్నామో దాన్ని అందులో వేసి ఫ్రై చేసుకోండి. అంతే, ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, ఎందుకంటే అడగంటితే స్మెల్ చేంజ్ అయిపోద్ది మాడిపోయిందంటే. కాబట్టి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే షుగర్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం మీ టేస్ట్ తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకొని కలుపుతూ ఉండండి. ఇట్లా వాటర్ అంతా పోవాలి, వెళ్ళిపోతాయి. అంటే ఎక్స్ట్రా వాటర్ ఉండి పాలు ఒక్కటే ఉండి మిగతా అంతా వెళ్ళిపోతాయి. ఇట్లా కలుపుతూ ఉంటుంటే కూడా కలర్ చేంజ్ అయిపోతుంది, బ్రౌన్ కలర్లోకి వస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు కలపకుండా వదిలేస్తే మాత్రం మాడిపోద్ది. మాడిపోకుండా చూసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకొని అందులో వేసి ప్రెస్ చేసిరంటే పన్నీర్తో స్వీట్ రెడీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా చాలా బాగుంటుంది టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.